దేవుడు మళ్ళీ ఒకసారి తెలియపరచమని ఆశపడుతూ ఉన్నాడు. చెప్పే కదా, పరిశుద్ధ స్థలానికి కట్టంగా దేవుడు నన్ను ధైర్యపరిచి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ₹1 లేకపోయినప్పుడు కూడా దేవుని యొక్క కృప చేత దేవుడు రూపాయినా ₹2 దేవుడు సహాయం పంపిస్తున్నాడు. కొద్దిగానే కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే కొద్దిగా మొదలుపెట్టి గొప్ప పంపించే దేవుడు అయితే. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడిన తర్వాత సేవకుల ద్వారా దాదాపుగా టైం పడుతుంది నాకు తెలిసి అయితే. అందుకే నేను ఒక నెల క్రితం నుంచి చెప్తాను, అంటే వాగ్దానం వచ్చినప్పటి నుంచి చెప్తాను, మందిరం మొదలు పెడుతున్నాము, మరి కావాల్సిన సామర్థ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు, మీరు కూడా సిద్ధపడండి అని చెప్పేసి. అయితే ఒకవేళ అలా చెప్పినప్పటికి కూడా సిద్ధపడకపోతే జరిగే నష్టాలు కూడా, సిద్ధపడకపోతే అంటే నా దగ్గర లేదు ఇవ్వడానికి, ఇస్తే నేను ఇస్తాను అని ఆ భావనతో ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఇస్తే మన వల్ల ఉపయోగం ఉంది, ఇతరులు ఇస్తున్నారు కదా, ఇతరులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తే సరిపోతుంది, నేను ఇవ్వకపోతే సరిపోతుంది, నేను ఇవ్వకపోయినా ఏం కాదులే అనుకుంటే కనుక నాకు 2012లో కలవర్ టెంపుల్ అనే ఒక మందిరానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో 10,000 ఇస్తారని చెప్పేసి నేను ఒప్పందం చేసుకున్నాను. వాళ్ళని ఏం అడగల, ఈ మందిరం కడుతున్నాము, ఎవరన్నా ప్రేరేపిస్తే సహకరించినప్పుడు నేను చేయించాను. 2016 వరకు నేను ఆ అమౌంట్ నేను పే చేయాలి, అంటే 4 సంవత్సరాలు. మరి దాని తర్వాత వచ్చిన నష్టం ఏంటంటే ఇక నాకు మొదటిగా బిడ్డల పుట్టరని, ఆ తర్వాత ఇక పాస్టర్ మా మధ్య గొడవ వచ్చేసి విడాకుల వరకు అని, ఆ తర్వాత మా అమ్మగారు చనిపోవడం అనేది, ఇవన్నీ జరిగిన తర్వాత మా అక్కగారు చెప్పారు, ఇది ఇవ్వకపోవడం వల్లేమో ఒకవేళ దేవుడు ఇలాంటి అనాథాలు మనకు తీసుకొస్తున్నాడేమో అని చెప్పేసి నాకు మరి చెప్పినప్పుడు నేను ఆ 10,000 తీసుకొని మరి హైదరాబాద్ వెళ్ళిపోయి, నేను పాస్టర్ ఇద్దరు వెళ్ళిపోయి, ఆమె ప్రెగ్నెంట్గా ఉంది, ఇక కొన్ని రోజులు ఆమె మరి డెలివరీ అవుతుంది గ్రేస్ని. అయితే వెళ్ళిపోయి మేము అక్కడ ఇస్తున్న సమయంలో ఒక మెమరీ కార్డు మనకి ఇవ్వడం జరిగింది. ఆ మెమరీ కార్డు తీసుకొచ్చి నేను వాక్యాలు విన్నాను. 100 వాక్యాలు ఉంటే అందులో 4 వాక్యాలు విన్నాను. 4 వాక్యాల తర్వాత నేను ఇలా జీవించకూడదు. హల్లెలూయా. కాబట్టి వెంటనే ఆ 10,000 ఇచ్చిన తర్వాత ఆ మెమరీ కార్డు అయిన తర్వాత నాకు తెలిసి 6-7 రోజుల్లో నేను బాప్టిజం తీసుకున్నాను. ఎందుకంటే నాకు అలా ఉన్నబుద్ధి కావట్లేదు, లోకానుసారమైన పద్ధతి ప్రకారం జీవించాలనేది నాకు ఆ జీవితం అనేది ఇప్పటికీ లేట్ అయింది. ఒకవేళ ఇప్పుడు మారకపోతే మరణిస్తామేమో, ఇక మన ఈ భూమి నిలబడమేమో అనే భయంతో ఇక నేను మరి బాప్టిజం వైపు నడిపించబడటం, మరి తర్వాత సంవత్సరం తర్వాత 2017లో ఇక్కడ రావడం అనేది చూస్తాను. అయితే నేను కనుక ఆ 4 సంవత్సరాల తర్వాత కూడా ఇవ్వకపోతే కనుక నేను ఇక్కడ సేవ చేసేవాడిని కాదు. నాకు తెలిసి రకాల నేను చెప్తున్నా కదా, బైబిల్ పట్టుకొని మట్టిలో ఉండాల్సిన వాడిని. హల్లెలూయా. నాకు వచ్చిన సమస్యలు అలాంటివి. కాబట్టి దేవుడు చెప్పిన తర్వాత చేయకపోతే జరిగే నష్టాలు, దేవుడు చెప్పిన తర్వాత చేయడం మొదలు పెడితే కలిగే లాభాలు ఈరోజు మనం తెలుసుకున్నాము. హల్లెలూయా. నష్టాలు కావాలా, లాభాలు కావాలా? లాభాలే కావాలి. నిజంగా ఈరోజు మనకి లేదు, అయినప్పటికీ కూడా ఇవ్వాలి అనే ఆశతో ఉన్నాం. అవునా? ఇంతే కనుక ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయడానికి శక్తి సామర్థిస్తాడు. హల్లెలూయా. చూద్దాం, అది వాక్యం ద్వారా, నేనేదో సొంతంగా మాటలు చెప్పడం కాదు, కానీ వాక్యం ద్వారా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఈ వాక్యం చెప్పమని. హగ్గై గ్రంథము పేజీ నెంబర్ 775, హగ్గై రాసిన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదువుదాం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గాయి ద్వారా యూదా దేశం మీద అధికారియు సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోయాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడంట. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞయించుందేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గాయి ద్వారా సెలవిచ్చింది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా సరే తల్లిదండ్రులుగా మరి యవనస్తులుగా మన కోరుకునే ఎప్పుడు కూడా మనము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో మనతో పాటు రాబోతున్న మన బిడ్డలు కూడా ఉండాలి.
నేను సంతోషంగా ఉండాలి, నా తర్వాత నా బిడ్డలు కూడా సంతోషంగా ఉండాలి. ఎక్కడ? ఇంట్లో. కాబట్టి ఎదిగిన ప్రతి వారు కూడా తల్లిదండ్రులు కట్టిస్తారు ఇల్లు, అయినప్పుడు కూడా దానికన్నా మంచి ఇల్లు కట్టించాలి నా బిడ్డలకి అనే ఉద్దేశంతో ప్రతి వారు కూడా భూమి మీదకి వచ్చిన వారు ప్రతి వారు కూడా తల్లిదండ్రులు నిజమే మంచి బంగ్లా కట్టించారు, ఆయన దాన్ని అనుభవించకుండా ఏం చేస్తారంటే దానికన్నా మంచి బంగ్లా కట్టించాలి నా బిడ్డలకి అని చెప్పేసి మరి కట్టించడం అనేది, కన్స్ట్రక్షన్ చేయడం అనేది చూస్తూ ఉన్నాము. అది ఎక్కడ జరిగేదే. అయితే ఇక్కడ చూడండి, మీ ఇంట్లో అయితే మీరు కట్టించుకుంటున్నారు, కానీ దేవుడి మందిరాన్ని కట్టించడానికి మీరు ఏమంటున్నారు? సమయం ఇంకా రాలేదంటున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు దేవుడి మందిరం కట్టించడానికి మొదట ఏం పరీక్షించుకోమన్నాడు? మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. నీకు ఇల్లు కావాలా? నా మందిరం కట్టడం కావాలా? నీకు బట్టలు కావాలా? నా మందిరం కట్టడం కావాలా? నీకు ప్రాణంగా అంటే ఇంకా భూమి మీద దేనన్నా ఆహారం కావాలా? నా మందిరం కట్టడం కావాలా అనేది చూసుకుంటే బైబిల్లో మందిరం కట్టడమే ముఖ్యంగా భావిస్తూ ఉంటాం. దావీదు కాలంలో దావీదుకి మందిరం కట్టాలని ఆలోచించినప్పుడు దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే నేను ఎవరు అంతకుముందు నీకన్నా గతకాలంలో ఉన్న వ్యక్తులు ఏ మీ పితరుల వాళ్ళతో ఎవరితో మాట్లాడాలి, నేను ఎక్కడున్నానో అక్కడే ఉంటాను, కానీ నన్ను నాకు ఇదేసి అదేసి కట్టని ఇల్లు కట్టమని చెప్పేసి మందిరం కట్టమని నేను చెప్పాల. కానీ నువ్వు నాకు మందిరం కట్టాలని ఆశపడుతున్నావు. కాబట్టి నేను ఏం చేస్తానంటే, నువ్వు నా మందిరం కట్టాలని ఆశపడుతున్నావు కాబట్టి నీ తర్వాత నీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు నా యొక్క నామాన్ని గణపరిచే యొక్క బిడ్డలుగా మారిపోతారు. హల్లెలూయా. నా సంతతిగా నేను మార్చుకుంటాను. నీ తర్వాత రాబోతున్న వారి చేత నేను మందిరాన్ని కట్టిస్తాను గొప్పగా అని చెప్పేసి సొలొమోను మహారాజు చేత ఆ కార్యం జరిగిస్తూ ఉంటాడు. అయితే దేవుని సన్నిధిలో వాళ్ళ బిడ్డలు ఇప్పటికీ ఉన్నారు యూదులు. ఇప్పటికి యూదా జాతి ఇజ్రాయెల్ దేశంలో యూదా జాతికి మొదటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ముందుగా అంటున్నాడు, దేవుడి మందిరం కట్టడం కోసం మొదటి నీ ప్రవర్తన సరి చూసుకోండి. అంటే మందిరం ఎట్టబడితే గడుపుతుంది, సరిపోతుందా? సరిపోదు. చూసావా, ఈ యొక్క ఇక్కడ స్థలం వేసేటప్పుడు ఇక్కడ ఈ యొక్క పేపర్ బ్లాక్ ఇంతవరకు వేయడానికి కోసం ఈ మన మందిరం కట్టిన తర్వాత ఇక్కడ ఇద్దరు వేయడానికి వచ్చారన్నమాట గాలివీటి నుంచి. వాళ్ళకి దాదాపుగా 10,000 ఒప్పుకున్నాం. అయితే వాళ్ళు ఆ రోజు వేసినప్పుడు 2-3 వర్షాలు పెట్టిన తర్వాత నాకు అది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసి నేను చెప్తున్నప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు చెప్పేది కదా, నువ్వు వాక్యం చెప్పుకో, ఈ 10 నిమిషాలు మేమే చేస్తాము, మేము చెప్పినట్టు వినాలని చెప్పేసి. అది నాకు నచ్చలేదు. కాబట్టి ఇతను మనం చెప్పినట్టు చేయట్లేదు అని చెప్పేసి వెంటనే ఆపిచ్చాను. ఆ తర్వాత మనతో పాటు మన సంఘంలో నాగరాజన ఉంటే ఆయన చేత పూర్తి చేయించాను. అయితే ఇది నిలబల్ల, అర్థమైందా? ఇది నిలబల్ల. దీన్ని మళ్ళీ 2-3 సార్లు తీసి మళ్ళీ దీని మీద ఇసుకేసి మళ్ళీ ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడి నుంచి చేసిన పని ఇప్పటికీ అలా స్థిరంగా ఉంది. ఎందుకని అది ఆత్మీయత కలిగిన పెట్టేశాడు దేవుని ఎరిగిన వాడు. ఇది అన్యజనుడు ఒక తాగుబోతు వేశాడు అన్నమాట. వాడు తాగు వచ్చేసి ఈ పని చేశాడు. కాబట్టి 2-3 సార్లు ఈ కుంగిపోయింది ఇక్కడ. అంటే ఎవడన్నా మందిరం కట్టాలంటే మొదటగా వాడి ప్రవర్తన సరిగా ఉండాలి. హల్లెలూయా. వాడు కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైనే ఉండాలి, వేరే దానిపైన ఉండదు. కాబట్టి నీవు మందిరం కట్టాలనే ఉద్దేశం ఉంటే కనుక, నువ్వు సొంత ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం లేకుంటే కనుక నీవు మొదటిగా ఏం పరీక్షించుకోవాలి? నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. ఒకవేళ ప్రవర్తన ఆలోచించుకోకుండా నువ్వు మందిరం కట్టితే వచ్చి చూడండి, మందిరం కట్టాలని ఉద్దేశం కలిగితే అవుతుంది చూడండి. మీరు విస్తారంగా ఆలోచనము, మీరు విస్తారంగా విత్తనను మీకు కొంచెం పడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. మందిరం కడితే ఎట్టగట్టిన ఏమైందయా అని చెప్పేసి, ఎట్టగట్టిన ఏమైంది కడదాం అన్న ఉద్దేశంతో ఒకవేళ మొదలు పెడితే నువ్వు కనుక ఎక్కువ ఇచ్చినా కూడా నీకు వచ్చేది తక్కువ అంటున్నావు. నువ్వు ఎక్కువ పంట వేస్తున్నావు, ఎక్కువే రావాలి, అంతకన్నా ఎక్కువే రావాలి, కానీ పంట ఏమవుతుంది? తక్కువ వస్తుంది. మీరు భోజనం చేయించులను ఆకలి తీరకున్నది, పానము చేయించును దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొనుచులను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకులను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. హల్లెలూయా. దేవుడి యొక్క మందిరాన్ని కట్టాలనే ఉద్దేశము లేకుండా నువ్వు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో నీకు నష్టం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. బట్టల కప్పుకుంటే ఏం కావాలి? చలి ఆగాలి, కానీ ఆగట్లేదు అంతే ఇక్కడ. అవునా? ఒకవేళ సంపాదించిన సంపాదన పైన వేస్తే సంచిలో ఉండాలి, కానీ కింద చిరిగిపోతే ఏమవుతుంది? ఆ సంచిలో వేసింది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి సంచిలో వేసినట్లుగా ఉందంట, చలి ఆగకుండా ఉన్నట్టుగా. కాబట్టి ఇంకా
ఒకవేళ భోజనం చేసినా నీళ్లు తాగినా ఏం కావాలి? తృప్తిగా ఉండాలి ఆ పూట వరకు. కానీ తిన్న తర్వాత తాగిన తర్వాత మళ్ళీ తినాలి, మళ్ళీ తాగాలనే ఉద్దేశం కలిగి ఉంటుందంట. ఎందుకో చూద్దాం. 7వ వచనం, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. మీకెందుకు తగ్గుతుంది? మీరు చేసిన సంపాదనలు ఇంకా ఎక్కువ కాకుండా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎందుకు వస్తుంది? ఇంకా ఇరుకులు ఎందుకు వస్తున్నాయి? ఇంకెందుకు కష్టాలు వస్తున్నాయి? ఇంకెందుకు శ్రమలు వస్తున్నాయి? ఇంకెందుకు బాధలు వస్తున్నాయి? ఇంకా ఎందుకు గొడవలు అల్లర్లు ఇంట్లో జరుగుతూ ఉన్నాయి? దాని గురించి మీరు ఆలోచించండి అంటున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. అయితే మీరు ఏం చేయాలని చూడండి, పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టించడంలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందని యెహోవా సెలవిస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే నీకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి నువ్వు మరి కొంచెం ఎదిగిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే ఆ ఇచ్చిన దాంట్లో తీసుకొచ్చి దేవుడి మందిరం కట్టాలనే ఉద్దేశం ఉంటే కనుక దాన్ని బట్టి దేవుడు నీ యందు ఆనందిస్తాడంట. హల్లెలూయా. నీకున్నదే నిజమే 10 రూపాయలు ఇచ్చింది, అది నీ సామర్థ్యము. అవునా? ఒక 5-6 రూపాయలు తిన్న తర్వాత కూడా 2 రూపాయలు మిగిలింది. ఆ 2 రూపాయలు తీసుకొచ్చి నువ్వేం చేయాలంటున్నాడు? దేవుడి మందిరం కట్టమంటున్నాడు. అవునా? ఇక్కడ ఉన్న వ్యక్తికి ఏం చెబుతున్నావు? అసలు నిజంగా నువ్వు పండుగకి ఒక చెట్టు కొట్టి ఆ ముగ్గు తీసుకొచ్చేసి మందిరం కట్టు అంటున్నాడు. అలాంటి మందిరంలో కూడా నేను ఆనందిస్తాను అంటున్నాను, నన్ను గణపరుచుకుంటున్నాను అంటున్నాడు. 9వ వచనం, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెమే పండి. ఇప్పుడు చాలా మంది చెబుతారు, పాస్టర్ గారు మాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి 10 లక్షలు, ఆ 10 లక్షలు ఇస్తే పాస్టర్ గారు నేను ఇవ్వాలని కోరుకున్న పాస్టర్ గారు అది రావు, నువ్వేవో. అర్థమైందా? నాకు వస్తే చేస్తా అది రాదు. అసలు ఒకటే ప్రార్థన, ప్రభువా నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను, నాకున్న దాంట్లో ఇదిగో ఇదే ఉంది, ఇది ఇస్తున్నా అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో దేవుడు నీకు పనిచేయడం మొదలవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెంగా పండింది అంటాడు. ఎవరు కూడా నాకు తెలిసి ఇదిగో ఎంత వస్తే ఎంత ఇస్తానని చెప్పేసి వాగ్దానాలు ఎప్పుడు తీసుకోవద్దు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి అంతే. ఉన్నదే రూపాయి ఇచ్చేసేయండి అంతే. ప్రభు ఇదే నా సామర్థ్యం, ఇదే ఇచ్చేసేయండి అంతే. కాబట్టి ఏమంటాడు? విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెంగా పన్ను మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదగొట్టాను అంటున్నాడు. హల్లెలూయా. చెదగొట్టాను. ఎందుకంటే డబ్బులు ఎక్కువయ్యేందుకు ఇవ్వాలని ఉద్దేశం తర్వాత ఇచ్చాం, దానికి తగ్గట్టు ఖర్చులు మనం చూస్తూ ఉంటాం, దానికి తగ్గట్టు ఏర్పాట్లు మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ పంట వేస్తే 10 లక్షలకి, అవునా నీకు 20 లక్షలు వచ్చిననుకో, ఒకవేళ 10 లక్షలకి కనీసం 5 లక్షలు వచ్చినా కూడా అందులో నష్టం వచ్చేటప్పుడు ఏమంటారంటే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, బాగ్యనకు వస్తే కనుక నేను దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పినప్పుడు మీకు 5 లక్షల నష్టం కాకుండా మీకు 10కి 10 20 లక్షలు వచ్చినాయి అనుకో, ఇటు దేవునికి ఇవ్వాలని ఆలోచన చాలా మంది తక్కువ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఆ 10 లక్షలు పెట్టి ఈ 10 లక్షలు పెట్టి ఎలాగే ఏం చేస్తే బాగుండదు అనే ఉద్దేశాలు నాకు తెలిసి యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు, దేవుడు నమ్మిన వాళ్ళు చూస్తూ ఉంటాం. అయితే ఒకవేళ కొద్దిగా పడిన దాన్ని కూడా ఇంటికి తీసుకొచ్చి సరికల్లా దేవుడు అంటే చెదరగొడుతున్నట్టు. ఎలాగంటే ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టే లోపే అనారోగ్యం, ఒక యాక్సిడెంట్, ఒక అప్పులు. అవునా? చూడండి, మనం ఊరిక పంట వేసిన వెంటనే ఊరికనే మన సొంత డబ్బులతో నాకు తెలిసి ఎక్కువ మంది చేయరు, అప్పులు తీసుకుని వేస్తూ ఉంటారు. మందులు కొట్టాలన్నా కానీ, విత్తనాలు తీసుకోవాలన్నా కానీ, నీళ్లు పెట్టాలన్నా కానీ ప్రతి దానికి అప్పు తీసుకుని చేస్తూ ఉంటారు. వాళ్ళు అది ఇంటికి తీసుకొచ్చేసరికల్లా లాభే వచ్చింది, కొంచెం తక్కువే పడింది, కానీ అది తీసుకొచ్చే లోపల్లా మరి అప్పులు కూడా వస్తూ ఉంటాడు, మందులు కూడా వస్తూ ఉంటాడు, విత్తనాలు కూడా వస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంట్లో అనారోగ్యం ఏర్పడుతుంది, తినడానికి తినలేక దాన్ని కొనుక్కోవడానికి ఏర్పాటు చేయడానికి లేకుండా బాధపడిపోతుంటారు. కాబట్టి దేవుడు చేస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు. దాన్ని ఇంటికి తీసుకొచ్చేసరికల్లా దేవుడు దాన్ని చేస్తున్నాడు, చెదరగొడుతున్నాడు. ఎందుకు చేతనని యెహోవా అడుగుతున్నాడు. ఎందుకు అట్లా చేస్తున్నాడు దేవుడు? మీకు పడింది ఎక్కువ ఇవ్వాలనుకున్నాడు దేవుడు, ఇవ్వలేకపోయారు, కొద్దిగా వచ్చింది. ఆ కొద్దిగా ఇంటికి తీసుకొచ్చారు, అది ఇంటికి రాకుండా ఏదో హాస్పిటల్కో ఇంకోదానికి వెళ్ళిపోతా ఉంది. అవునా? ఎందుకు ఇలా చేస్తున్నాడు అని దేవుడు అడుగుతున్నాడు మనం. అది చూడండి కింద ఏమందు, అది నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇంట్లో కట్టుకున్నప్పుడు త్వరపడు చేతనే కదా అంటున్నాడు. త్వరపడుట చేతనే కదా అంటున్నాడు. అంటే ఏంటి? మీ హృదయం సరిగా లేదు నా ఎదుట. మీరు నా మాట ప్రకారం జీవించడానికి నా మందిరమే, నా హృదయం అనేది దేవాలయం. మీ హృదయము నా దేవాలయం కాబట్టి ఆ దేవాలయం పరిశుద్ధపరచుకోవడం నేను ఆశపడతా ఉంటే మీరు నా మాట అనకుండా మీరు మీ ఇల్లు కట్టుకుంటున్నారు. ఆయనకి ఏ మందిరం కావాలి? శరీర సంబంధమైన మందిరం కావాలా? ఆత్మ మందిరం కావాలా? అవును, శరీరానుసారమైనది కావాలి, ఆత్మలో కూడా కావాలి. హల్లెలూయా.
దేవుడు ఎప్పుడు కూడా మొదట ఆత్మలోనే కట్టి ఆ తర్వాత శిరసారాన్ని కట్టమంటాడు. అంటే ఈ ఆత్మ ఎంత బలం రాకపోతే కనుక నేను నిలబడలేదు. పాస్టమ్మ ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నా ఉంటుంది, ₹1 ఎందుకు మొదలు పెడుతున్నావు ఇలాంటివి అని చెప్పేసి. అప్పుడు నుంచి చెప్పుకొస్తున్నాను. ప్రతిసారి ఆ పాసం అడిగిన వారం 2 వారాలకి కార్యం జరగడం చూశాను. ₹1 మొదలు పెడుతున్నా ఎక్కడి నుంచి వస్తాయంటే వస్తుంది అంతే. ఎందుకని దీని ఏమంటారు? నమ్మకం అంటారు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట విని ఎదురు చూసే ప్రతి వారిని సిగ్గుపరిచే దేవుడు కానే కాడు. కాబట్టి నేను అంటున్నాను, ఇది ఇక్కడే ఈ స్థలంలోనే నాకు తెలిసి ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి మనం కొన్ని రోజుల్లోనే సొంత వాగ్దాన భూమిలో వెళ్తున్నాము అని 2023లో జనవరిలో చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఫిబ్రవరిలో తలంగా ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి రెండు వారాల్లోనే ఆ చెప్పిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉన్నాము. ఆ శుక్రవారం కల్లా అయిపోయింది. శుక్రవారం సాయంత్రం టోకెన్గా ఇచ్చాము. శనివారం మాట్లాడటం అయిపోయింది. సోమవారం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేశాం. ఏ స్థలము? మనం ఇప్పుడు వెళ్తున్న స్థలం. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాము? ఈ మందిరం కట్టి ఇంకా ఆ రోజు నిజంగా ఓపెన్ చేయాలి, అంటే ప్రారంభించాలి. ఇది ప్రారంభోత్సవంగా అందరూ పిలిచి ఇక్కడ కార్యక్రమం చేయాలి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక ఇది మొదలు పెడితే ఎవరన్నా వచ్చి పక్కన వచ్చేసి ఏం కొడతారో మమ్మల్ని గొయ్యి కూడా పెడతారని చెప్పేసి భయంగా ఉన్న సందర్భంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇది మంది కాదు, ఇది సొంత భూమి కాదు, కేవలం అద్దెకి తీసుకున్నాము స్థలాన్ని, 1500 రెంట్ కడుతున్నాము. మనకి కొన్ని రోజుల్లోనే దేవుడు సొంత వాగ్దానం భూమి ఇస్తున్నాడు, చెప్పినట్టుగానే చేశాడు. హల్లెలూయా. 2 వారంలోనే నాకు తెలిసి ఆ యొక్క 2 ఎకరాలు కొనడం జరిగింది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనము మన మందిరాలు బాగు చేసుకుంటాము, మన హృదయాన్ని బాగు చేసుకుంటామో దేవుడు ఏమంటున్నాడు? ఇక నేను నీకు తోడై ఉన్నానని చెబుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ, అంటే చెప్పుకున్న నేనే కానీ వీటిలో మీరే కానీ మనందరూ కూడా ఇప్పుడు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని చూస్తాం. ఇప్పుడే సార్ సొంత ఇల్లే కట్టుకోవాలని చూస్తాం. మీరు మీ ఇల్లులను కట్టుకోవడం తప్పు త్వరపడుచుంటున్నాయి కదా, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకుందంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాది మన పల్లెలలో మంచుకు పండే పంటలు ఏమున్నాయి చెప్పండి? మంచుకు పండే పంటలు ఏమున్నాయి చెప్పండి? శనగ పండుతుందా? ఉలవలు కూడా పడతాయా? ఇంకా మంచుకు మాత్రమే, అంటే మనం నాటుతాము తడి ఉండగానే, ఆ తర్వాత మంచు పడుతుంది అనమాట. మంచు పడితే ఆ చెట్లు పైనే నీళ్లు పీల్చుకొని ఆ యొక్క వేర్లోకి వెళ్ళిపోయి బలంగా బట్టి మనకి పంట ఇస్తుంది. కాబట్టి మంచు కురవకపోవడం గల కారణం ఏంటంటే మనము మందిరం కట్టాలన్న దానికి త్వరపట్టలేకపోవడం. అంటే మనం త్వరగా నిజంగా నా వంతు సహాయం చేయాలి అది ఉద్దేశం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నీ వల్ల కూడా మంచు కురవదు. అంటే పంట పండడానికి పండకపోవడానికి గల కారణం కూడా మనం అవుతుంటున్నాం. మిమ్మల్ని బట్టి ఆకాశం మంచు కురవకున్నది, భూమి పండకున్నది. అంటే రైతులకు నష్టాలు వస్తున్నాయి కారణం ఎవరు? నువ్వే. రైతు కాదు కారణం. పాపం రైతు ఏడుస్తారు, పాపం వదిలేసుకుంటారు. వాడు వదిలేసుకుని చచ్చినా కూడా కారణం ఎవరు? నువ్వే. నువ్వు దేవుని మందిరాన్ని కట్టాలని, ఆ మందిరం కట్టాలని ఉద్దేశం లేదు కాబట్టి నిన్ను బట్టి ఆ పంట పండలేదు, ఆ మంచు కురవలేదు. కాబట్టి చూడండి కింద ఉంది 11వ వచనం, నేను భూమికిని పర్వతములను అనావృష్టి కలగజేసి ధాన్యం విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామం పుట్టించున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. మీరు రాజుగా ఉండి, సేవకుడిగా ఉండి, విశ్వాసిగా ఉండి దేవుడి మందిరాన్ని కట్టించాలనే తలంపు త్వరగా కట్టాలన్న ఆలోచన మీకు లేకపోవడం వల్ల జరిగిన నష్టాలు ఏంటి అంటే, అవునా, భూమికి అంటే శరీరసారానికి అంటే భూమి అంటే ఏంటి? కింద ఉండేది. ఆకాశం అంటే పర్వతం అంటే పైన ఉండేది. అంటే దాని అర్థం ఏంటంటే అడుక్కునే తినేవాళ్ళైనా కానీ అధిక ధనవంతులైనా సరే, అవునా, వాళ్ళ విషయాల్లో ఎందుకు డబ్బుండి కూడా రోగంతో పడి ఉండి ఆ రోగం పోగొట్టుకోలేకపోతున్నారు. నిజమే, డబ్బు లేక కూడా రోగంతో పడి ఉండి ఆ డబ్బు లేకపోవడం వల్ల రోగం పోగొట్టుకోలేకపోతున్నారు. ఎవరి వల్ల? నీ వల్లే అంటున్నాడు. ఒక లేనివాడు బాగుపడకపోయినా, ఒక ఉన్నోడు జీవించలేకపోయినా గల కారణం ఎవరై అంటున్నాడు? నిన్ను బట్టి అంటున్నాడు. అంటే ఒక ధనవంతుడు ధనము సంపాదించినప్పుడు కూడా ఆరోగ్యంగా సమృద్ధిగా ఉండాలంటే గల కారణం ఎవరు కావాలి? నువ్వే.
ఈ రోజు రారు. నిజంగా మిగతా రోజుల్లో మన దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ఎవరు? కార్లలో వచ్చేవాళ్ళు. మిగతాలో వచ్చేసి ఆ కార్లు పెట్టి పాస్టర్ గారు ఇదిగో ఈ విషయంలో ప్రార్థన చేస్తాం. ఈ విషయంలో నేను నాకు తెలిసి 7 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని ప్రార్థన చేశాను. ఇక్కడే మన చిన్నమండ పక్కన దేవుడిపల్లి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక పెద్దన్న. నాకు తెలిసి ఆయనకి తిరుపతిలోనే కాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాల్లో మంచి హోటల్స్, లాడ్జీలు, మంచి బిజినెస్ మ్యాన్ అనమాట. 7 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి ప్రార్థన చేశాము. ఆ తర్వాత ఇక్కడ మందిరం కట్టాలనుకున్న దేవుడు చెప్పాడు, ఇక్కడ ఉన్నామన్నాడని చెప్పాను. అయితే ఆయనకు ముందే చెప్పాడంటే దేవుడు అక్కడ మందిరం కట్టాలని, తన కొడుకు సేవ పోవడం. ఇంట్లోనే మంచి మందిరం కట్టించాడు. అయితే ఇక్కడ కాకుండా తిరుపతిలో బాగా దేవుడు ఇస్తున్నాడని చెప్పేసి తిరుపతి వెళ్ళిపోయాడు. ఇంట్లో కట్టిన మందిరం ఏమైందంటే పెంచు ఊడి కింద పడిపోయింది. అంటే ఏం కావాలి? మందిరం పాడైన దాన్ని బాగు చేయాలంటే ఎవరు ఉండాలి? ఎవరో ఒకరు ఉండాలి. ఎవరో ఒకరు చూస్తూ ఉండాలి. ఎక్కడన్నా బూజు పట్టిందా, ఎక్కడన్నా చెరకలు పడుతున్నాయా, ఇది బాగుందో లేదా, దుమ్ము పడితే ఊడువాలా, ఇది చేయాలి. కాబట్టి ఇది చేయకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే అతనికి అనారోగ్యం. మరి భూముల విషయంలో దాదాపు కోట్లలో మించిన భూములు ఉన్నాయంట. వాటి విషయంలో బాధపడిపోయి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాకపోవడం వల్ల ఆయనకి దేవుడు చెప్పాడంట, పో చిన్నమండలో మీ ఊర్లోనే ఆ పాస్ గారు ఉన్నారు, ఆయన దగ్గర పోయి కూర్చో ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. కాలేజ్కి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ పాస్ గారికి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు పూర్తిగా సమర్పించుకున్నారు కాబట్టి మీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు. నేను గత 7 సంవత్సరాల నుంచి నేను అవునా నీ మెసేజ్లు, నీ వాక్యాలు నేను వింటున్నాను. మీరు ప్రార్థన చేసి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నువ్వు మందిరం కట్టాలని ఏర్పాటు చేసుకున్నావు కదా, నా వంతు నేను చేస్తాను. ఎంత చెప్పను, నా వంతు నేను చేస్తానని చెప్పి చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ధనవంతులైనప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం గల కారణం ఏంటంటే మనము త్వరపడకపోవడం వల్ల, మనకి ఆలోచన లేకపోవడం వల్ల మరి ధనవంతులు నశించిపోతున్నారు, దరిద్రులు నశించిపోతున్నారు. కాబట్టి ఏమంటున్నాడు? భూమికిని పర్వతములకు అనావృష్టి కలగజేశాడు అంటున్నాడు. అంటే 1,00,000 కోట్లు ఉన్నాయి, కానీ ఒక ఇడ్లీ కూడా తినలేకపోతే ఏమంటారు? వాళ్ళని దరిద్రుల కన్నా పరిఘోరంగా అంటారు. నిజంగా తినలేని వల్ల నాకు తెలిసి 3 పూటలు తింటారు. నాకు తెలిసి తినడానికి తినలేని వల్ల అనుకుని 3 పూటలు నెమ్మదిగా తింటారు. కానీ ఉన్నోడు ఒక ఇడ్లీ తినలేకపోతే ఎంత దరిద్రుడు? కట్టిక దరిద్రుడు. నాకు ధనవంతుడు అంటే పర్వతం లాగా ఉన్నప్పటికీ కూడా ఆ కొండపైన కట్టుకున్నప్పుడు కూడా ఇల్లు ఏ ఉపయోగం చెప్పండి? అలాంటి వాడి విషయంలో దరిద్రం కలుగుతుందంటే అర్థం ఏంటి? ఇబ్బంది కలుగుతుంది అర్థం ఏంటి? నువ్వు త్వరపడాలన్న, నువ్వు మందిరం కట్టాలన్న ఆలోచన నీకు లేకపోవడం వల్ల వస్తుంది. అలానే ధాన్యం విషయం అంటున్నాడు. ఒక రైతు పండించే పంట సమృద్ధి లేకపోవడం అనేది నీ వల్ల అంటున్నాడు. ద్రాక్షరసం అంటున్నాడు. అలానే తైలం అంటున్నాడు. సమస్త భూమి ఫలించే ప్రతి విషయం అంటున్నాడు. మనిషి చేసే ప్రతి పనిలో అభివృద్ధి లేకపోవడం గల కారణం ఏంటంటే విన్న నువ్వైనా ప్రకటించే నేనైనా దేవుని మందిరాన్ని కట్టాలనే ఉద్దేశం లేకపోతే వీళ్ళందరికీ నష్టం వస్తుంది సార్. హల్లెలూయా. అంటే దేవుని మందిరం కడితే వీళ్ళందరూ కూడా బాగుపడిపోతారు. అంటే మన వల్ల చిన్నమండ చుట్టుపక్కలే కాదు, రాయచోటి కదా, అన్నమయ్య జిల్లా మొత్తం బాగుపడిపోవాలి. హల్లెలూయా. మన వల్ల మనం ఏదైతే మందిరం కడుతున్నామో, కట్టాలని ఉద్దేశిస్తున్నామో ఆ మందిరం కట్టాలని ఉద్దేశంతో సిద్ధపడిపోతే వీళ్ళందరూ బాగుపడిపోయి దేవుని సన్నిధికి వస్తారు. హల్లెలూయా. కాబట్టి భూమి ఫలించే ప్రతి విషయంలోనే కాకుండా మనుషుల విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ నువ్వు చేసే చేతి పని, అంటే అది వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, రాజకీయం చేసినా, ఏ పని కూలి పని చేసినా వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడాలనేది నీ ద్వారా దేవుని చిత్తం. కాబట్టి నువ్వు దేవుని మందిరం కట్టించడానికి అలక్ష్యం చేస్తున్నావు కాబట్టి నీ వల్ల వాళ్ళందరూ కరువు వచ్చేది. హల్లెలూయా. అయితే చూడండి ఏమైందో 12వ వచనం. సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడునకు యెహోషువయు, శేషించిన జనులందరూ తమ దేవుడని యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడని యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు కూడారంట. హల్లెలూయా. అంటే అప్పుడు దాకా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం ఇస్తే ఏం కాదు, ఇదిగో వేరే వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇస్తే కట్టేస్తారు కదా, వీళ్ళు ఇస్తే కట్టేస్తారు కదా, ఇక నేను ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ఉద్దేశిస్తుంటే ఇప్పుడు ఈ మాటల తర్వాత ప్రతి ఒక్కరు కూడా నేను కూడా దేవుని పని చేయాలి, ఏదో రకంగా దేవుని పనులు నేను కూడా పాలిభక్తులు కావాలని చెప్పేసి వీళ్ళు భయభక్తులు పూజితే అప్పుడు దేవుడు ఏం చేస్తుంటే, అప్పుడు 10వ వచనం. అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించింది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. అది ఎవరైతే ఏదైనా పని చేయాలనుకున్నావంటే ఆ పని నీకు సామర్థ్యాన్ని మించిందైతే ఆ పని నిజమే, ఆ పని చేయాలనుకున్నావా నీ సామర్థ్యం లేదు, నిజంగా నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అది చేయాల్సిందే 1,00,000 రూపాయలు ఆ పని చేయాలంటే, కానీ నీకు సామర్థ్యం అంత లేదు. కానీ ఏమంటాడు,
నేను లక్షల కోట్లు ఇచ్చేవాడిని నీతో ఉన్నాను. హల్లెలూయా. నువ్వు నిజంగా 10 రూపాయలతో మొదలు పెడుతున్నావు, కానీ నువ్వు అనుకున్న దానికన్నా గొప్పగా నేను నీకు తోడై ఉండటం వల్ల ఆ కార్యం జరుగుతుంది అంటున్నాడు. ఇదే యెహోవాకు 14వ వచనం. యెహోవా యూదా దేశపు అధికారియు సైల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనసును, చేసించిన జిల్లందరి మనసును ప్రేరేపింపగా అంటున్నాడు. అంటే విన్న వాళ్ళకి, బోధించే వాళ్ళకి, ఇప్పుడు ఇదిగో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ప్రతి దాంట్లో, సోషల్ మీడియాలో ప్రతి వారిని దేవుడు ప్రేరేపిస్తున్నాడంట. హల్లెలూయా. ప్రతి వారిని కూడా దేవుడు ప్రేరేపిస్తున్నాడంట. అయితే ఏం జరుగుతుంది చూద్దాం. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడిందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతికు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టారంట. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు 2వ సంవత్సరము 6వ నెల 24వ తేదీ, 6వ నెల 24వ తేదీ. చూడండి, మొదటి వచ్చే వచనంలో రాబడింది చూడండి. 2వ సంవత్సరము రాజైన దర్యావేషు ఏలుబడిందు 2వ సంవత్సరము 6వ నెల 1వ తేదీ. అంటే 24 రోజుల తర్వాత మనసు మారిందంట. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడు అబ్బాయి? మొదటి నెల 6వ నెల 1వ తేదీని చెప్పాడు. 6వ నెల 24వ తారీఖున వీళ్ళందరూ కూడా ఇది పని చేయాలి అని ఉద్దేశంతో సిద్ధపడిపోయారంట. అయితే ఏం జరుగుతుంది చూద్దాం. మొదలుపెట్టింది 7వ నెల 21వ దినమున యెహోవాకు హగ్గయి ప్రవక్త హగ్గయి ప్రత్యక్షమే చలించిందనగా, నీవు యూదా దేశపు అధికారియకు సైల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువతోను, శేషించిన జనులతో ఇట్లా మాట్లాడు. అంటే ఏంటి? కట్టించే రాజైనా, చేసి సేవ చేసుడైనా, వినే బిడలైనా, పనిచేసే పని మనుషులైనా, అవునా, వాళ్ళకి ప్రకటిస్తున్నాడు దేవుడు హగ్గయి ద్వారా. చూడండి 3వ వచనము. పూర్వకాలమున ఈ మందిరముకు కలిగిన మహిమ చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుతున్నది అంటున్నాడు. దానితో ఇది ఎందుకు కోరినది కాదని తోచుంది కదా అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చేసే పని చాలా చిన్నది. ఎందుకంటే అంతకన్నా మీకన్నా ముందు చాలా గొప్ప గొప్ప కట్టడాలు కట్టారు. యెరూషలేము మొదట్లో కట్టి కట్టడము ఇప్పుడు ఈ యొక్క సైల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు కట్టే మందిరము, పాడైన మందిరం కట్టడం పెద్దేం కాదు, ఇది చిన్నది చాలా. అందుకే అంటున్నాడు, పూర్వకాలంలో ఈ మందిరములకు కలిగిన మహిమ మీకు చూసిన వారు మీరు ఉన్నారు కదా. అంటే అప్పుడు దేవుడి మహిమ, దేవుడి మందిరం కట్టడం ద్వారా అగ్ని దిగి వచ్చింది. సొలొమోను మహారాజు యెరూషలేమును కట్టించిన తర్వాత ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి బలిపీఠమైన ఉన్న దహన బలి మరి మండించింది. అలాంటి మహిమతో కూడిన యొక్క మందిరము మరి కొంతమంది చూశారట ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు చేసే యొక్క మందిరం యొక్క పని మరి పెద్దదేం కాదు అంటున్నాడు. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుతుంది, దానితో ఇది ఎందుకు పోలినది కాదని తోచుంది కదా అంటున్నాడు. ఇది చాలా చిన్నది. అది నాకు తెలిసి ప్రతిదీ బంగారంతో చేశారు. కెరూబులు కానీ, మందసం కానీ, దేవుని యొక్క అడ్డతెరలు కానీ ప్రతిదీ కూడా విచిత్రమైన కట్టడాలతో మరి నారపడితో, అసలు గొర్రెబొచ్చుతో, అసలు అది చేసిన విధానం చూస్తే వర్ణించలేము. ఆ బంగారము, ఆ యొక్క వజ్రాలు, వైడూర్యాలు, వెండి, మిగతా మొత్తం వస్తువులు చూస్తే, సమస్త వస్తువులు చూస్తే ఇది చాలా తక్కువ అంటున్నాడు. చూడండి ఎలా తక్కువ. అయినను యెహోవా ఆజ్ఞించింది ఏమనగా 6వ వచనం, 4వ వచనం, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. అంటే రాజుగా ఎవరైతే ఇవ్వాలని కోరుకున్నారో, అంటే దేవుని పని చేసే ప్రతివాడు రాజే. ఇక్కడ జెరుబ్బాబెలు రాజుతో మాట్లాడు, ధైర్యం తెచ్చుకోము. ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ అంటే సేవకుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోము. దేశంలోనున్న సమస్త జిల్లారా, అంటే ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేశంలో ఉన్న సమస్త జిల్లారా అంటే శరీరంలో ప్రాణంతో జీవించే ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరంలో ప్రాణంతో జీవించే ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించని అంటున్నాడు. ఎలా చూడండి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు. హల్లెలూయా. దీని కట్టించేవాడైనా సరే, రాజైనా సరే, వాక్యం బోధించి నేనైనా సరే, వింటున్న మీరైనా సరే ధైర్యం తెచ్చుకొని ఒక అడుగు ముందుకే అంటున్నాడు. అయితే ఎందుకని ముందుకేమంటున్నాడు? ముందుకేస్తే నేను మీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఏం చేస్తాడు చూడండి. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే నేను మిమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చి ఒక నిబంధన చేశాను, మిమ్మల్ని కట్టడాలు
మీరు కట్టని పురములు, మీరు పండించిన తోటలు, మీరు కూడబెట్టని బంగారం, వెండి వజ్రాలు వైడూర్యాలు, మరి ధాన్యము, తైలము, ద్రాక్షరసము, వీటన్నిటిని ఇస్తాను అని నేను వాగ్దానం చేశాను. అవునా? నేను ఐగుప్తు నుంచి మీరు ఏం లేకుండా బయలుదేరి వచ్చారు, కానీ మీరు కాలంలో ప్రవేశించేసరికల్లా మీకు సమృద్ధి ఉంటుంది. మీరు కట్టని పురంలో ఏసీ ఇళ్ళలో మీరు ఉంటారు. అలాంటి యొక్క కట్టడాలు మీతో కట్టిస్తాను, నేను నిబంధన చేశానని చెప్పేసి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ వాగ్దానం చేశాడు? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి అంటున్నాడు. హల్లెలూయా. ఏదైనా పని మొదలు పెడితే అది నీ శక్తికి మించిందని అనుకుంటే నువ్వు భయపడదు, ఎందుకంటే నీలో నేను ఉన్నాను. హల్లెలూయా. నా ఆత్మలో నేను నీలో ఉండి నడిపిస్తాను. నీకు నేను చెప్తాను ఏం చేయాలని, ప్రార్థన ఎలా చేయాలో నీకు నేర్పిస్తా, వాక్యం వినాలో నీకు నేర్పిస్తా, ఎలా నడవాలో నీకు నేర్పిస్తా, ఎలా చూడాలో నీకు నేర్పిస్తా, ఎలా మాట్లాడాలో నేను నేర్పిస్తా, ఏ వినాలో కూడా నీకు నేర్పిస్తా. కాబట్టి నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక మీరేం కాకూడదు, భయపడదు. అందుకే ఆ మధ్యలో కాబట్టి నాకు ఏం భయం లేదు, ఎందుకంటే మొదలు పెడితే దేవుడు కార్యం జరిగి చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇది ఒకరితో చేసే పని, ఒకరితో కాదు. రాజులు కావాలి, సేవకులు కావాలి, విశ్వాసులు కావాలి, ఎరగని వాళ్ళు కూడా కావాలి. నాకు తెలిసి ఈ మందిరం కట్టడానికైతే నాకు తెలిసి విశ్వాసుల కన్నా కూడా అసలు తెలియని వాళ్ళు ఎక్కువ సహాయం చేశారు. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఒక వాగ్దానం చేశాడు యెషయా గ్రంథంలో, అన్ని జనులు ప్రాకారాలు కడతారని వాగ్దానం చేశారు. అంటే ఎరగని వాళ్ళు వచ్చేసి ఇక్కడ సహాయం చేశారు. దేవుడు అంటే ఏంటో ఎరగని వాళ్ళు వచ్చి రోగం గురించి స్వంత ప్రవర్తన చేర్చుకొని వాళ్ళు ఇచ్చుకొని వాళ్ళు చాలా మంది చూశాను. అయితే అలాగనేసి విశ్వాసులు ఇవ్వలేదంటే వాళ్ళ సామర్థ్యం కొంచెం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి వాళ్ళు ఇచ్చారు, అది వాళ్ళ సామర్థ్యం. అలాగనేసి వాళ్ళు తక్కువ దిగా నేను ఎక్కువ కాదు. కానీ ఎరగని వచ్చి ఇవ్వడం అంటే ఏంటంటే అది వాళ్ళు సంపాదన ఎట్లా సంపాదించడం మనకు లేదు. మనమేమో కష్టపడి ఆ డోర్ కట్టుకొని సంపాదించేసి అది తీసుకొచ్చి దేవుడికి ఇస్తా ఉన్నాం. కానీ వాడు ఎందుకు ఎక్కువ ఇవ్వాలంటే వాడు సంపాదన ఇష్టాసారమైంది కాబట్టి వాడు తీసుకొచ్చి ఇవ్వాలి ఇక్కడ. హల్లెలూయా. దేవుడు కాబట్టి ఏమంటాడు, నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక మీరు భయపడకండి. ఇక ఆలోచనము మరియు సైన్యములకు అధిపతికి యెహోవా చదివించినవనగా ఇక కొంతకాలం నాకు ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంప్లీట్ చేస్తాను అంటాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనం పని చేయడం మొదలవుతుందో, మొదలు పెడతామో దేవుడు ఉన్నాడని చెప్పేసి కొద్ది రోజుల్లో గంటల్లోనే దేవుడు కొంతమంది కదిలిస్తున్నాడంట. హల్లెలూయా. అంటే లేని వాళ్ళని, ఉన్నోళ్ళని, అవునా, భూమి మీద ప్రయాణం చేసేవాళ్ళని, సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళని, నేల మీద నడిచేవాళ్ళని, ప్రతి వారిని ఏం చేస్తున్నాడు, దేవుడు కదిలిస్తున్నాడంట. హల్లెలూయా. చూడండి, భూమి కనిపించిననుకో, భూకంపం వచ్చిందనుకో, ఒక భూమి కదులుతే భూమి మీద ఉన్న ప్రతి కదులుద్ది. సముద్రం కదులుద్ది, సముద్రంలో నీళ్ళు కదులుతాయి, అవునా. ఆ తర్వాత నేల కదులుద్ది, ఆ తర్వాత బిల్డింగ్లు కదులుతాయి, చెట్లు కదులుతాయి, ప్రతిదీ కదిలికి వస్తుంది. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతిదాన్ని కదిలించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు, ఇక కొంతకాలం నాటికి నేను భూమిని కదిలిస్తాను అంటున్నాడు, ఆకాశాన్ని కదిలిస్తాను అంటున్నాడు, అలానే సముద్రాన్ని కదిలిస్తాను అంటున్నాడు, నేలను కదిలిస్తాను అంటున్నాడు. ప్రతిదాన్ని కదిలించి తీసుకురావడం అనేది దేవుడు ఇష్టమైంది. మనం రమ్మంటే ఎవరు రాదు, దేవుడే కదిలించి తీసుకుని వస్తాను అంటున్నాడు. 7వ వచనము, నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్టవంతులు తేబడతారంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చిన్నమైన చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు తెలిసి చాలా గ్రామాల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి వచ్చాము. వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళు కనుక రెగ్యులర్గా వస్తే కనుక ఈ చర్చి ఫుల్ అయిపోయి అదిగో ఆడ పోలీస్ స్టేషను, లేకుంటే మన బస్ స్టాండు, లేకుంటే దేవపట్నం రోడ్డు వరకు నిలబడాలి. హల్లెలూయా. అంటే మేము మొదటి నుంచి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళు, రక్షణ పొందుకున్న వాళ్ళు, ఆత్మ నింపబడిన వాళ్ళు, ఎరిగి కేవలం వాక్యం వెళ్ళిపోయిన వాళ్ళు వస్తే కనుక ఇదంతా సరిపోదు. అయితే ఎప్పుడైతే మనం మందిరము కట్టి ముగిస్తామో వీళ్ళందరినీ దేవుడు తీసుకొస్తాడట. హల్లెలూయా. ఎరిగిన వాళ్ళని తీసుకొస్తాడు, ఎరగిన వాళ్ళని తీసుకొస్తాడు, అందరినీ కదిలికి తీసుకొస్తాడు. దేవుడు అంటే ఎరగిన వాళ్ళని అందరినీ కూడా, అంటే చిన్నమంది చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు తీసుకొస్తున్నాడు. అయితే వాళ్ళు ఎట్లా వస్తున్నాడు చూడండి, తీసుకొస్తే ఎలా వస్తున్నాడు చూడండి. నేను అన్ని అందరినీ కదిలింపుగా అన్ని జనులందరూ యొక్క ఇష్టవంతులు తేపడతారు. అంటే వాళ్ళకి బంగారం ఇష్టమా, బంగారం పట్టుకొస్తారు. వాళ్ళకి ఎండి ఇష్టమా, ఎండి పట్టుకొస్తారు. వాళ్ళకి ఇనుము ఇష్టమా, ఇనుము పట్టుకొస్తారు. వాళ్ళకి అవునా భోజనం చేసుకునే పాత్రలు ఇష్టమా, అవి పట్టుకొస్తారు. వాళ్ళకి డబ్బు ఇష్టమా, అవి పట్టుకొని తీసుకొస్తారు. హల్లెలూయా.
అంటే ఇక్కడ మందిరానికే కాదు, నువ్వు కూడా సరిగా ఈ మాట వింటే నీకు అలానే చేసుకొచ్చి ప్రతి ఒక్కరిని చేసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా. నువ్వు సంపాదన వల్ల నువ్వు జీవించలేవు భూమి మీద, కానీ దేవుని యొక్క హృదయం అనే యొక్క దేవాలయం నువ్వు కట్టుకుంటే కనుక ఈ మాటని అందరిని గదిలి తీసుకొచ్చి నీకు ఉచితంగా పెడతాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? వాళ్ళకి ఇష్టమైన వస్తువులు చేసుకోవస్తానండి నీ దగ్గర. వాళ్ళకి ఈ భూమి ఎరగ దేవుడు అంటే ఎరగడానికి ఏమి ఇష్టం చెప్పండి? డబ్బు, ఇల్లు, బట్టలు, బంగారం, స్థలం, పొలం, ఇవే కదా. ఏమో మంచి జాబు, అంటే మంచి జాబ్ చేసేవాడు ఆ జాబు నీకే ఇవ్వాలంటే, మంచి వ్యాపారం చేసేవాడు ఆ వ్యాపారం నీకే ఇవ్వాలంటే. అంటే ఇట్లా ఇస్తాడు దేవుడు అంటే ఇదే చెప్తున్నాడు. దేవుడు ఎరగని వాళ్ళు తమకి ఇష్టమైన వస్తువులు దేవుడు తీసుకొచ్చి ఇస్తారంటాడు. తేవడను తమకి ఇష్టమైన అన్ని జనుల యొక్క ఇష్ట వస్తువులు తేవడను నేను ఈ మందిరం మహిమతో నింపుతాను అంటాడు. హల్లెలూయా. అంటే నిన్ను నా ఆత్మతో నింపుతాను అంటాడు. నేను అదే వాగ్దానం చేశాను. మీరు కాలంలోకి వచ్చిన తర్వాత నా ఆత్మ ఇస్తాను మీ అందరికి కూడా. అంటే మీరు వచ్చి నిలబడి స్థిరంగా హాయిగా రెస్ట్ తీసుకుంటే కనుక, రెస్ట్ తీసుకునే విశ్రాంతి తీసుకున్న ప్రతి వారికి ఏం ఇస్తున్నాడు అంటాడు? నా మహిమతో మిమ్మల్ని నింపుతున్నాను అంటున్నాడు. నేను ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నాడు భూమి మీదకి వచ్చినప్పుడు అదే ఆత్మతో మిమ్మల్ని నింపుతున్నాను అంటున్నాడు. ఎందుకు వచ్చినాము? సైన్యులకు అధిపతికి యెహోవా, ఇదే సైన్యులకు అధిపతికి యెహోవాకు చూడండి, వెండి నాది, బంగారు నాది. చూడండి, వెండి బంగారము దేవుడిది అయితే, దేవుడు మన తండ్రి అయితే, మన రక్షకుడు అయితే, మన కోసం ప్రాణం పెట్టేవాడైతే, ప్రాణం పెట్టినవాడు వెండి బంగారం ఇస్తాడా ఇలా? వెండి ఎక్కువ, బంగారం ఎక్కువ, ప్రాణం ఎక్కువ? ఎంతమంది చెప్తారు? ప్రాణమే ఎక్కువ. ఒక 10 కేజీలు బంగారం పెట్టు, ప్రాణం ఏది ఎక్కువ? ప్రాణం ఇస్తారా బంగారం? దొంగలు వచ్చేసి మీకు ఒక 100 కేజీలు బంగారం పెట్టుకుని 10 లక్షలు 10 లక్షల కోట్లు పెట్టుకుని అనుకో, రే డబ్బులు ఇస్తావా నేను చంపానా అంటే ఏమంటాడు? అదే నన్ను చంపొద్దు కానీ మొత్తం తీసుకుంటాడు. అంటే మన దేవుడు ఇప్పుడు ఏం పెట్టాడు? నీకోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు వెండి బంగారం ఎవరి? ఆయన ఇస్తాడా లేదా? మీకు వెండి బంగారం ఉంచుడుగాక. మనల్ని వద్దంటారు, వెండి బంగారం మాకెందుకు భాష గారు, నేను పెట్టుకోము. మరి వెండి బంగారాలు దేవుడి అంటే ఆయన మీకు ఇవ్వాలని కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా. వెండి బంగారాలు ఇవ్వలేని దేవుడు ప్రాణాన్ని పెడతాడు. డబ్బు వద్దా లేదా? అసలు ప్రాణం పెట్టాడు, గొప్పలే పెట్టాడు. ఇవి గొప్పలే తక్కువగా, ప్రాణం కంటే చాలా తక్కువ. భూమి మొత్తం తీసుకొచ్చి, భూమిలో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి ఒక సైడ్ పెట్టేసి నీ ప్రాణం తీసిన అది ఎక్కువ, ఇది ఎక్కువ అంటే ప్రాణం ఎక్కువ. ఏం చేసుకుంటావు తీసుకొచ్చి ప్రాణం పోయిన తర్వాత? ఇదే వాక్యంలో లోకోత్సవం ఆడబడింది. వాళ్ళంట ఏం చేసి సంపాదించి పెడదాం అని చెప్పి అంటే చనిపోయామంటారా? వాళ్ళు చేస్తారావా? వాళ్ళు ఎప్పుడు వస్తారు మా దగ్గరికి? వాళ్ళు ఏమో ఇష్టాచారం జీవించి పోతున్నారంటే మీకోసం కొద్ది టైం ఉండండి, వాళ్ళు తీసుకొస్తున్నాయి. వాడు బాగా సంపాదించుకొని బాగా తినాలని ఉద్దేశం ఉంది. చికెన్ బిర్యానీ రేపు వండుకొని తినాలనుకున్నాడా? ఈ నైట్ నేను పిలుస్తా. హల్లెలూయా. ఏమైతే సంపాదించిన సంపాదన తింటాడా దేవుడు పిలిస్తే? అంతే వదిలిపెట్టుకోవాలి. కాబట్టి ప్రాణం ఇచ్చిన వాడు వెండి బంగారం ఇవ్వడానికి ఎప్పుడు నుంచి రెడీగా ఉన్నాడు నీకోసం. హల్లెలూయా. నువ్వు అడగట్లా, ప్రభువా నాకు బంగారం 1 కేజీ ఇవ్వండి, నేను తీసుకెళ్ళి చర్చిలో పెడతా అని అడగట్లేదు. కేజీ ఎవరు ఇవ్వట్లే కానీ కనీసం అవును నాకున్న దాంట్లో నేను ఇవ్వాలనుకున్నప్పుడు ప్రభువా అని చెప్పేసి అడిగితే కనుక తప్పకుండా నీకు సహాయం చేయవాలని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వెండి బంగారాలు ఆయనే అంటున్నాడు, అవి నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. 9వ వచనం, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే గత కాలంలో చెప్పే కదా, సొలొమోను యెరూషలేములో మందిరం కట్టించి అక్కడ ప్రార్థన చేస్తే దహన బలులు అర్పించి, కోడలు అర్పించి, అగ్ని ఆకాశం నుంచి దిగొచ్చి దహన బలిని మరి కాల్చేంతగా దగ్గరికి ఎవరు కూడా పోలేకపోయాం. అంత మహిమ ఉంది. అయితే చూడండి, అదే గొప్పదైతే ఆ మహిమ కన్నా కూడా నీకు మించింది ఇస్తాడంట. హల్లెలూయా. సొలొమోను కాలంలో వచ్చిన మహిమ కన్నా ఇప్పుడు మహిమ మించుతుందంట. ఇప్పుడు మనం కట్టబోయే మందిరం అలాగే, మన శరీరమైన మందిరాలు కట్టలా, మనం ఆత్మలో కడుతున్నాం. ఆత్మలో కడుతున్నాం కాబట్టి ఆ శరీరసరం కట్టిన మందిరం కట్ట గొప్పది ఏదంటే అది నువ్వే అంటున్నాడు. హల్లెలూయా. నిన్ను అంతగా మించి నిన్ను చూపించాలని ఆశపడుతున్నాడు. యెరూషలేం ఇప్పుడు అనుకుంటున్నారు ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ దేశం గురించి కానీ యెరూషలేం గురించి కానీ మాట్లాడుకోవడం ఎవరు ఉంటారా? ఎవరు తెలియదు చెప్పండి. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి.
ఒక మందిరం గురించి కిందాలు దొరుకుతూనే ఉంటుంది. దాని గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. తెలియదు అని అనుకుంటే కనుక వాళ్ళు నిజంగా వాళ్ళు ఈ లోకంలో ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. కానీ ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 భూమికి నట్ట నడిగొడ్డు ఉండేదని ఉంటే అది ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము దేవాలయం. అంటే నిన్ను కూడా ప్రతి మనిషికి మధ్యలో పెట్టి నిన్ను చూపించాలని దేవుడు గొప్పగా చూపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కడవరి యొక్క మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించుతుంది అంటున్నాడు. నిన్ను ఆ గత కాలంలో మందిరం కన్నా గొప్పగా చూపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే ఈ స్థలమందు నేను సమాధానం నిలపను అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఇదే సైన్యంలోకి అధిపత్యకు అంటే నీ ద్వారా స్వస్థత అంటే ఏదో చూపిస్తాను, నీ ద్వారా విడుదల అంటే ఏదో చూపిస్తా, నీ ద్వారా అభివృద్ధి అంటే ఏదో చూపిస్తా, నీ ద్వారా ఆశీర్వాదం అంటే ఏదో చూపిస్తా, నీ ద్వారా నా బలం అంటే ఏదో చూపిస్తా, నీ ద్వారా నా శక్తి అంటే ఏదో చూపిస్తా, నీ ద్వారా నా వెలుగు అంటే ఏదో చూపిస్తా, నీ ద్వారా నా పరలోక రాజ్యం యొక్క మహిమ ఏంటో చూపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ ద్వారా సమాధానం అనేది నిశ్చయంగా చూపిస్తాను అంటున్నాడు. ఎందుకని నీవు ఆయన యొక్క దేవాలయం కాబట్టి, నిన్ను ఆయన పవిత్ర స్థలంగా పరిశుద్ధ స్థలంగా మార్చాడు కాబట్టి నీ ద్వారా సమాధానం చూపించాలి. మందిరంలోకి వచ్చేదానికి స్వస్థ కోసమే, మందిరంలోకి వచ్చేందుకు విడుదల కోసమే, మందిరంలోకి వచ్చేందుకు మామూలు కోసమే, మందిరంలోకి వచ్చేందుకు మన పరిస్థితులు మార్చుకోవడం కోసమే. కాబట్టి నిన్ను ఆ మందిరంగా చేసి నీ ద్వారా సమాధానం చూపించడము దేవుని చిత్తం అంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఒకసారి చూడండి 18వ వచనం. ఒక్క నిమిషం 10వ వచనం చదవండి. 15, 17 అదే 2వ అధ్యాయంలో. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించింది మొదలుకొని ఆ వెనక మీకు సంబంధించిన దాన్ని ఆలోచన చేసుకుని అంటున్నాడు. హల్లెలూయా. అంటే మందిరం కట్టిన దగ్గర నుంచి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మందిరము స్టార్ట్ చేయక మునుపు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుంటారు. అంటే మందిరం కట్ట మునుపు, మందిరం కట్టాలనే ఉద్దేశం నీకు లేక మునుపు, మందిరం కట్టిన తర్వాత ఉన్న పరిస్థితులు, మందిరం కట్టక మునుపు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుంటున్నాడు. చూడండి ఎలా ఆలోచన చేసుకోండి. నాకు ముందు ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంతా దాని మీద తేలుతున్నది అంటున్నాడు. నాకు నిజంగా దీంట్లో వస్తే ఇందులో సగం తీసి ఇవ్వాలనుకుంటున్నా, కానీ సగమే వస్తుంది. నాకు 20 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నా, అనుకుంటే 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు ఎంత ఇవ్వలేవు. అది చూడండి. ఓకే, 10 కంకులతో తేలుతుంది. తీసుకున్న వాళ్ళని 50 కొడుకుల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొడుకులు మాత్రమే దొరుకుతుంది అంటున్నాడు. అంటే 50 ఉంటాయని చెప్పి చూస్తే అక్కడ ఏం దొరుకుతుంది? 20 దొరుకుతుంది. 20 ఎంత నువ్వు ఇవ్వలేవు. తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ మీ కష్టాజితం అంతటినీ నేను నాశనం చేసి ఉన్నాను అంటున్నాడు. అమ్మ, దేవుడి మందిరాన్ని ఏదైనా నిర్ణయం చేసుకుంటే అలా ప్రకారం వెళ్ళిపోవాలంతే. దేవుడికి ఇది చేసి తీరాల్సింది అనుకుంటే అలా వెళ్ళిపోవాల్సిందంతే. అందుకే నేను వేరే దాని గురించి